ఏమి సమాధానం చెప్పగలవు? కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అంతే తప్ప మీరు అట్ట చేశారు, మీరు ఇట్ట చేశారు, మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించింది నోరా ఇంకేదన్నానా? మొన్న నువ్వే కూసావు ఏమని, క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా, రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పేందన్న. ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు యూరియాకి ఇంత అవస్థలు పడ్డారా? ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా? నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో 22,000 నుంచి 24,000 రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమర ప్రభుత్వం తమ హయాంలో వచ్చేటప్పటికి రైతులకు వస్తే ఏముంది, నాకేదన్నా ఇవ్వండి 10 రూపాయలు, రైతులకు 100 రూపాయలు నష్టపోయిన పర్వాలేదు అన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే, రైతుల పాపం పొలం అని చెప్పి అల్లాడుతుంటే, రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబెడతాం. మీరు పోలీసులను పెట్టో మరొకరిని పెట్టో అణిచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండదు. నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమిరెడ్డి ఏమన్నాడు, మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి. నేను చెప్తున్నా, మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే. మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి తీసుకెళ్లారు, పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు, జనం రాకపోతే ఫైన్లు వేశారు. మా ప్రోగ్రాంలు మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి అడ్డుకున్నారు. అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు? ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నిటిని దుర్వినియోగం చేసి మీరు రకంగా ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసినా ఆ సభకి ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నేను నువ్వు మాట్లాడుకున్నాం కదా, రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఏమని చెప్పాను? అయ్యా, గ్రావెల్ అనేటువంటిది విచ్చలవిడిగా దోపిడీ గురవుతుంది అని అన్నాను. సోమిరెడ్డి నేను ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఏమని? గ్రావెల్కి సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారని. నేను ఛాలెంజ్ విసురుతున్నా, రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను, నేను ఛాలెంజ్ విసురుతున్నా. దానికి సంబంధించి ఈరోజు నాగంబొట్ల వారి కంటిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒక్కసారి చూపించండి. మీరు ఎంత అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది, అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు ఉంటే ఎంతకు ఉన్నాయి, మీరు ఎంతకు తీశారు, దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏదో మాట్లాడడం, ఏదో అది ఇది విమర్శించుకోవడం కాదు. కాబట్టి నేను లావే, ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను. నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా, అందుకే నువ్వు బక్కగా ఉండవు. కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను చెప్తున్నా, నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టదు, నాకు వేరే ఆలోచన ఉండదు, నాకు కుళ్ళుపోతు చేష్టాలు ఉండవు. మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను, ఆరోగ్యంగా ఉండగలను, బలంగా ఉండగలను. నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటికి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీన పడిపోతున్నావు. నేను నీకు 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా, మీడియాని తీసుకొని పోదాం, నేను కూడా నువ్వు కూడా రా, వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతుల ప్రకారం తీసామంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే మాట్లాడు. నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెల్ ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట, దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతి ఉందా, ఇల్లీగల్ క్వారీయంగా లీగల్ క్వారీయంగా దాన్ని తీసుకొచ్చి ఆ గుంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందనే దానికి సమాధానం చెప్పాలి. అది ఒకటి. రెండోది, ఏదో చెప్పాడు బినామీలు గినామీలని. నేను నీకు ఇంకొక రెండో ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు, నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే లేఖ రాశా, సిబిఐ విచారణకి నేను సిద్ధము అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా? ఆ 2 విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది. నేను నీకే లెటర్ పంపిస్తా, నువ్వు లెటర్, ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతారు. నా మీద ఒకసారి సిబిఐ విచారణ జరిగింది, సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ఛాలెంజ్ విస్తున్నా. ఇద్దరిలో ఎవరు సిబిఐ విచారణలో క్లీన్ చిట్ తెచ్చుకుంటే వాళ్ళే పోటీ చేద్దాం, రెండో వాళ్ళం ఆగిపోతాం, ఇబ్బంది లేదు.
కాబట్టి ఈ 2 ఛాలెంజ్లకి నువ్వు సరేనంటే మాట్లాడు తప్ప ఈరోజు ఏదో మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే రేపేదన్నా అడవదప్పి మంత్రి పదవులు ఏదన్నా నా పేరు కూడా పరిశీలనలోకి వస్తుందో అడుగున పడిపోతున్నాను కదా అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే చేసుకో. కానీ నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.